ఏనుగుల దాడి. శేషాచలం అడవుల్లో భక్తులపైకి ఏనుగుల దాడి, ముగ్గురు మృతి, పలువురికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. శివరాత్రి పండుగను పురస్కరించుకొని ఆ శివయ్యను దర్శించుకుందామని అడవి బాట పట్టారు భక్తులు. కాలినడకన అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటే తెలియక చేసిన తప్పుకి కోపం తెచ్చుకున్న ఏనుగులు భక్తులపై దాడి చేశాయి. ఈ దాడిలో ముగ్గురు మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. అసలు ఏం జరిగింది, ఏనుగులు ఎందుకు దాడి చేశాయి అనే విషయంలోకి వెళ్తే, పోలీసుల కథనం మేరకు రైల్వే కోడూరు మండలం అరుంధతివాడ కన్నేగుంట గిరిజన కాలనీకి చెందిన భక్తులు 30 మంది తిరుపతి జిల్లా నురజీలు సమీపంలో ఉన్న తలకొనలలోని శ్రీ సిద్ధేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన సోమవారం రాత్రి 7 గంటలకు శేషాచలం అడవుల్లోని అడ్డదారిలో బయలుదేరారు. రాత్రి 2 గంటల సమయంలో గుండాల కొనకు 4 కిలోమీటర్ల దూరంలో ఏనుగుల మంద తారసపడింది. శబ్దం చేస్తే వెళ్లిపోతాయన్న ఉద్దేశంతో 10 మందిలో ఒకరు టిఫిన్ బాక్స్ శబ్దం చేయడంతో ఆగ్రహంతో ఏనుగులు ఒక్కసారిగా భక్తులపై దాడి చేశాయి. దీంతో భయంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఏనుగుల దాడిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న దినేష్ 34 సంవత్సరాల వయసు గల వ్యక్తి మృతి చెందారు. ఇతడికి 10 రోజుల క్రితమే కొడుకు పుట్టడంతో తలనీలాలు ఇచ్చేందుకు వెళ్తూ మృత్యువాత పడ్డారు. అలాగే కన్నేగుంట గిరిజన కాలనీకి చెందిన మన్నెమ్మ 40 సంవత్సరాలు, తిరుపతి వ్రాయుడు 35 సంవత్సరాలు వయసు వ్యక్తుల్ని ఏనుగులు తొక్కి చంపేశాయి. అరుంధతివాడకు చెందిన పలిగిల రాజశేఖర్, వెంకట సుబ్బయ్య, గిరిజన కాలనీకి చెందిన అమ్ములు అలియాస్ పాపమ్మ గాయపడ్డారు. అటవీశాఖ పోలీసు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని రైల్వే కోడూరు ఆసుపత్రికి తరలించారు. ఇక ఏనుగుల దాడి మృతి ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు. ఈ ఘటనకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షలు, గాయపడిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం ప్రభుత్వం ద్వారా అందించాలని స్థానిక అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఇక పవన్ కళ్యాణ్ ఆదేశంతో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ్ శ్రీనాథ్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెంటనే వెనుదిరిగి వచ్చి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెక్కులను పంపిణీ చేశారు. అలాగే ఆ మార్గంలో వెళ్లే భక్తుల్ని అప్రమత్తం చేయాలని, ఏనుగుల కట్టడికి చర్యలు చేపట్టాలని కోరారు. మొత్తంగా ఈ సంఘటనతో చుట్టూ ఉన్న ఆ ప్రాంత ప్రజలు కొంత భయాందోళనకు గురయ్యారు. భవిష్యత్తులో ఏనుగుల దాడి జరగకుండా అప్రమత్తంగా ఉంచాలని ప్రభుత్వాన్ని కోరారు.